హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఫ్రెష్గా అయితే ఇలా కడిగి పెట్టేసుకోండి. దాంట్లో కావాల్సిన మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, అలాగే సాల్ట్ కూడా తీసుకోండి. ఈ సాల్ట్ నెక్స్ట్ ఆయిల్ కూడా కర్రీ ఆయిల్ తీసుకోండి. ఈ విధంగా అయితే కావాల్సినవి తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ కడాయి అయితే పెట్టేయండి. పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేయండి. వేసిన తర్వాత అది ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి పోపు అయితే వేయండి. జీలకర్ర, ధనియాలు ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ అయితే కొంచెం వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే మిర్చి కూడా వేసేయండి. ఇలా మొత్తం మిర్చి వేసిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేయండి. వేసి బాగా కలపండి. ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఈ గోంగూరనైతే కలిపేసేయాలి. చూడండి ఈ విధంగా అయితే గోంగూరని మొత్తం వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కలిపి చూడండి. మనకు గోంగూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఆయిల్ అయితే బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి. చూడండి బాగా మగ్గిపోయింది. అలాగే ఒక 2-3 మినిట్స్ అయితే ఇలాగే అనండి. చూడండి బాగా అయిపోయింది. దీన్ని మనమైతే పక్కకి తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ అయినా చేసుకోండి, లేదంటే రోట్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో చేస్తున్నాను. చూడండి చల్లారిపోయింది మొత్తం. మిక్సీ తీసుకొని మిక్సీలో అయితే వేసేసి దీన్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. దాంట్లో పోపు కూడా వేయండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, దాంట్లోనే మిక్సీ చేసిన గోంగూరనైతే వేసేయండి. వేసేసి ఇలా బాగా కలపండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. గోంగూర పచ్చడి చాలా ఈజీ అండి. ఈ విధంగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.